దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి గెర్షోమ్ గారు ప్రార్థన చేసి ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపామయుడ, కృపలకు పాత్రుడా, సజీవుడా యేసురాజా నీకు స్తోత్రాలు. మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు. నాయన ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేము మా తండ్రి. మా ప్రభువా, నీవు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన నీ సేవకుడు వాక్యము మాకు అందించుచుండగా నాయన మీరు మాతో మాట్లాడండి. నాయన పరిశుద్ధుడా, మీరు మాట్లాడే ప్రతి మాట మా హృదయములు ఉంచుకొని ఎల్లప్పుడూ నెమరు వేసుకున్నట్టు మాకు తెలివిని జ్ఞానమును పుట్టించమని కోరుకుంటున్నాము నాయన. అయ్యా, ఎందుకు పనికిరాని అభాగ్యులము నా తండ్రి, పురుగు వంటి వారమును నాయన. అయ్యా, నీ వాక్యము తెలియజేస్తున్న పెంట మీద ఉన్న పురుగులను లేవనెత్తు వాడమని నా ప్రభు అధికారులతో ఉన్నతమైన స్థానంలో నిలబెడతామని నాయన మాట ఇచ్చిన దేవుడు నా ప్రభు. నా తండ్రి, నీ మాటలను విని విడిచిపెట్టక మా హృదయాలు నెమరు వేసుకున్నట్లు సహాయము దయచేయండి. వినువారికి నీ మాటలు ఆసక్తికరంగాను నా తండ్రి పరిశుద్ధుడు అర్థమయ్యే విధంగాను ఉంచినట్లు సహాయమును దయచేయమని కోరుకుంటూ, అయ్యా ఎందుకు పనికిరాని అభాగ్యులము నా తండ్రి మమ్మల్ని వాడుకోమని కోరుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మాకు తోడుగా నేడుగా నీ ఉండమని కోరుకుంటూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచి సమయానికి వచ్చాం. నేను 2014లోనే దేవుని పిల్లలందరికీ వాక్యం ద్వారా అనేకమైనటువంటి విషయాలు చెప్పాలని ఆశపడ్డా. అయితే వేరే రూట్లో నుంచి దేవుని పిల్లల్ని ఇబ్బంది పెట్టేటటువంటి జనాంగం బయలుదేరడం వల్ల నేను కూడా మరి బాధ పెట్టినటువంటి వాడు అవుతానేమోనని భయపడి చేయలా. కాబట్టి ఈరోజు ఈ మాటల ద్వారా దేవుని వాక్యం ద్వారా మీ ముందుకు రావడానికి నాకు చాలా సంతోషమైంది. ఏంటంటే ముఖ్యంగా బైబిల్లో ఉన్నటువంటి మాటలు, బైబిల్లో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాటలు మరి ఎలా 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 అర్థం చేసుకుంటున్నారో కొంచెం మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ముఖ్యంగా మోషే కాలంలో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి వాగ్దానాలలో, ఆజ్ఞలలో ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు అని చెప్పినటువంటి విషయాలను బట్టి మరి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అది మోషే కాలంలో అయితేనేమి, అది ఆదాము కాలంలో అయితేనేమి, మరి ఈ కాలంలో అయితేనేమి, ఏ కాలంలో అయినా కూడా దేవుడు ఒకే రీతిగా ఉంటాడు. ఇది దేవుని వాక్యం మనకి బైబిల్ గ్రంథం తెలియపరిచేది. నిన్న నేడు ఒకే రీతిగా ఉండే దేవుడు. అయితే మోషే కాలంలో ఒక మాట చెప్పున్నాడు. మరి ఆదాము కాలంలో ఆదాముకి ఏం చెప్పాడో మనకు తెలియదు, కానీ మోషే కాలంలో ఏం చెప్పాడో మనకు బాగా తెలుసు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు చెప్పాడు. అదేంటంటే ముఖ్యంగా లేవికాండము 18వ అధ్యాయంలో, లేవికాండము 18వ అధ్యాయంలో ఈ 18వ అధ్యాయం అంతా కూడా ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు చెప్పినాడు. ఏంటంటే 18వ అధ్యాయం 9వ వచనంలో చెల్లెల్ని వివాహం చేసుకోకూడదు, ఇంకా కొన్ని ఎగస్ట్రాగా కొన్ని మాటలు రాయబడ్డాయి. అయితే తీర్పు దినం వెళ్ళాం, పరలోకానికి వెళ్ళాం, లేదు పరదేశికి వెళ్ళాం, తీర్పు జరుగుతుంది. తండ్రి తీర్పు తీరుస్తాడు. తండ్రి తీర్పు తీర్చేటప్పుడు ఈ మాటను తీసుకొని వచ్చి తీర్పు తీరుస్తాడు. ఏమబ్బాయి, నువ్వు ఈ పని చేసావా లేదా చెల్లెల్ని, లేకపోతే ఇక్కడ 9వ అధ్యాయం 18వ అధ్యాయం 9వ అధ్యాయం వచ్చిన వాళ్ళు ఏమని రాయబడిందంటే, తండ్రి కుమార్తె అనగా తల్లికి పుట్టినా సరే,
తల్లి ఇంకొకరిని వివాహం చేసుకొని ఆయన ద్వారా మరి కుమార్తెని కన్నా సరే, లేదా ఏ రూపంలోనైనా సరే మరి చెల్లెలు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పానని రాయబడి ఉంది. అయితే పాత నిబంధనలో పోదాం, ఆదాం కాలంలో పోదాం. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఎందుకని చెప్తున్నావు దేవుని కుమారుడని? దేవుడు కన్నాడా, సృష్టించాడా? సృజించాడు. ఆదాముని తయారు చేశాడా లేకపోతే కన్నాడా? ఆదాముని తయారు చేశాడా, కన్నాడా? తయారు చేశాడు. ఆదామును తయారు చేశాడు కాబట్టి ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు. మరి అవ్వను ఎవరు చేశారు? దేవుడే. అవ్వను ఎవరు చేశారు? దేవుడే. అంటే ఆదాము దేవుని కుమారుడు అయితే అవ్వ దేవుని కుమార్తె కాదా? అవ్వ దేవుని కుమార్తె కాదా? అప్పుడు వాళ్ళిద్దరు ఏమవుతారు? అన్నా చెల్లెలు. అవ్వ ఆదాము అవ్వ అన్నా చెల్లెళ్ళు అవుతుంది. ఇప్పుడు వీళ్ళు తీర్పు దగ్గరికి వెళ్ళారు. మన భారతదేశానికి సుప్రీంకోర్టు ఏది చెప్తే అదే మన భారతదేశం అంతా కూడా అనుసరించాలి అంతే. మరి ఆదాము దగ్గర దేవుడు ఏ తీర్పు తీరుస్తాడో, మరి ఆ తర్వాత వచ్చేటటువంటి ఆయన రాకడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు కూడా ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ తీర్పులోకి వస్తాయి. ఆ రోజు జరిగేటటువంటి చివరి దినాల్లో జరిగేటటువంటి సందర్భం కూడా ఆ తీర్పులోకి వస్తుంది. ఇప్పుడు దేవుడు తప్పు చేసినట్టుగా కనబడుతుంది. ఆదామును ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుడు చేశాడు కాబట్టి దేవుని కుమారుడు. అవ్వను ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అప్పుడు ఆ కుమార్తె కాదా? ఇశ్రాయేలీయులు ఆడవాళ్ళ లెక్కను తీసుకొచ్చి బైబిల్లో చేర్చలా. వాళ్ళ పేర్లు కానీ ముఖ్యమైనటువంటి విషయాలు అయితే తప్ప మిగిలిన ఆడవాళ్ళ జనాభా లెక్కలు కానీ ఇటువంటి ఏవి కూడా ఇశ్రాయేలీయులు గ్రంథస్థం చేయడం అనేది ఇష్టం లేదు వాళ్ళకి. అది ఎందుకు వాళ్ళ ఇష్టం లేదో మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ దేవుని కుమారుడా కాదా? దేవుని కుమార్తె కాదా? ఓకే, సంతోషమా? ఇప్పుడు చెప్పండి, ఆదాము ఎవరి కొడుకు? కుమారుడు, దేవుని కుమారుడు. అవ్వ మాత్రం దేవుని కుమారుడితే కాదా? ఆమెను చేయలేదా? ఆమెని దేవుడు చేయలేదా? చేశాడు. చేస్తే దేవుని కుమార్తె కాదా? అప్పుడు దేవుడు దోషి కాడా? ఇప్పుడు ఏమయ్యా, కైలు లాంటి వాళ్ళు లేకపోతే మరి రాక్షస గుణం కలిగినటువంటి వాళ్ళు దేవుణ్ణి లెక్క చేయనటువంటి భయంకరులు వచ్చేసి, ఏమయ్యా దేవుడు నువ్వే కదా చేసింది, అవనే ఆ చేసింది ఎవరు? ఆదామం చేసింది ఎవరు? నువ్వే కదా. నువ్వే చేస్తే మరి వాళ్ళిద్దరిని జత చేసింది నువ్వే కదా, వాళ్ళిద్దరు అట్లా ఏమవుతారు అని అడిగే వాళ్ళు ఉండరా? అప్పుడు దేవుడు తప్పుగా ఆయన తప్పు చేసినట్టుగా కనపడుతుందా లేదా? ఒకటి. రెండోది, కయ్యూనికి భార్య ఎవరు వస్తుంది? ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఈ మాట చెప్పింది దేవుడే. ఏమని? సహోదరి విషయంలో లేవీకాండము 18వ అధ్యాయం 9వ వచనంలో చెప్పింది ఇదే. అప్పుడైనా సరే, ఆదాము కాలంలో సరే ఒకటిగానే ఉంటాడు, ఈ కాలంలో అయినా సరే ఒకే విధంగా ఉంటాడు. దేవుడు మారడు. అప్పుడు దేవుడు మొదట ఆ విధంగా చేశాడు కాబట్టి అది అప్పుడు అంతే, అటు జరిగింది. ఇప్పుడు జనాభా ఉత్పత్తి అయ్యారు కాబట్టి ఇప్పుడు దేవుడు కొన్ని లెక్కలు పెట్టాడు అని చెప్పానంటే అది మంచి సమాధానం కాదు. అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా చేయడం అనేది మంచి సమాధానం కాదది. దాన్ని ఏమంటారంటే ఏ గాలికి ఆ శాపెత్తడం, లేకపోతే ఏదో కొన్ని మాటలు ఉన్నాయి అనకూడదు కానీ అటువంటి మాటలకు వస్తూ ఉంటాయి. కాబట్టి న్యాయంగా మాట్లాడాలా, అవునా? ఒకటి. రెండోది, కయ్యూను ఉన్నాడు. కయ్యూను ఎంత దురుసుగా ప్రవర్తిస్తాడు? దేవుణ్ణే లెక్క లేకుండా మాట్లాడాడు. ఏమండి? దేవుణ్ణే లెక్క లేకుండా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మా తమ్ముడు కావాలి కాపలానా అంటే అదొక్కటే రాశారు కానీ ఇంకేమన్నాడో మరి తెలీదు. అయితే అటువంటి వ్యక్తులు ఏమని మాట్లాడు? తిరుగుబాటు చేయరా? ఏమయ్యా, లోకంలో అభివృద్ధి పొందమని చెప్పినప్పుడు మరి భార్యలు అర్థం చేస్తారు.
భార్య భర్తల లేకపోతే పిల్లలు ఎట్ట పడతారు, లోకం భూమి ఎంత ఎట్ట నింపబడుతుంది, ఏమయ్యా అని చెప్పని అంటారు. అంతా అన్న అంటాడు. మరి పరిస్థితి ఏంది? కయ్యూనికి భార్య ఆడి చూసింది ఆదామే. అది వాళ్ళకి ఆదాముకు మరి అవ్వకి మరి కయ్యూను పుట్టాడు, తర్వాత ఏబేలు పుట్టినాడు, తర్వాత షోతు కూడా పుట్టాడు. మరి షోతుకి ఎక్కడ నుండి భార్య వచ్చింది? ఆదాము నుండే వచ్చిందండి. ప్రతి ఒక్క పాస్టర్లు చెప్పే సమాధానం ఏంటంటే, హైలో ఉన్న పాస్టర్లు కానీ చిన్న చిన్న గుడిసెలో ఉన్న పాస్టర్లు కానీ చెప్పే సమాధానం ఏంటంటే, ఆదాము పుట్టారు, పిల్లలు పెళ్లి చేసుకున్నారు అని చెప్పారండి. అంతే. అప్పుడు తీర్పు మొట్టమొదట ఆదాము కాడికి వస్తుంది స్టార్టింగ్, తర్వాత కయ్యూను కాడికి వస్తుంది, తర్వాత షోతు దగ్గరికి వస్తుంది తీర్పు. ఆ తర్వాత ఎప్పుడుకో మన దగ్గరికి వస్తుంది, మన కాలంలో మన తరంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వస్తుంది. అప్పుడు కొందరు యేసు ప్రభు అన్నా కానీ యెహోవా అన్నా కానీ లెక్కలేని ప్రజలు ఉన్నారు, దుర్మార్గంగా నడుచుకునే ప్రజలు ఉన్నారు. అప్పుడు వచ్చి అటువంటి దేవుడి దగ్గర మాట్లాడి ఏ సమాధానం చెప్తారా? ఏమయ్యా నువ్వే కదా చేసింది, నువ్వు చేసిందా నువ్వే తప్పు అంటున్నావు, అప్పుడు తప్పు నువ్వే కదా అని చెప్పి అనరా? ఖచ్చితంగా అంటారు. దీనికి సమాధానం ఏంటి? దేవుడు తప్పు చేస్తాడా? దేవుడు తప్పు చెయ్యడు. ఒక వాక్యం ఒక సందర్భంలో అబ్రహాము గురించి ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే అబ్రహాము కూడా అలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పాడు. అబ్రహాము ఒక సందర్భంలో రాజు దగ్గరికి వచ్చి, ఆమె నా తల్లి కుమార్తె, నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదండి అని అంటాడు రాజుతో. అది కూడా తప్పే. అయితే అబ్రహాము నీతిమంతుడు అంట. అబ్రహాము ఎవరు? నీతిమంతుడు. ఆ కాలంలో అబ్రహామే నీతిమంతుడంటే మిగిలిన ప్రజలు ఎంత భయంకరంగా ఉన్నారో. ఆ కాలంలో అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తే నీతిమంతుడు అంటే మిగిలిన వాళ్ళు ఎంత నీతిమంతులు, ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఒక త్రాగుబోతూ ఒక భయంకరమైనటువంటి ఎక్కడన్నా పడి వ్యక్తే నీతిమంతుడు అంటే ఆయనే నీతిమంతుడు, ఇంకెవరు లేరు అని అంటే మరి మిగిలిన ప్రజలు ఇంకెంత భయంకరంగా ఉండారు. సరే, అబ్రహాము ఇశ్రాయేలుడు కాదు, అబ్రహాము ఇశ్రాయేలుడు కాదు, అన్యుడిగా ఉన్నాడు. అన్యుడిగా ఉన్నప్పుడు జరిగిన సందర్భం అది. అబ్రహాము వయసు 75 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి అబ్రహాముకి 75 సంవత్సరాల వయసులో పిలుచుకున్న తర్వాత అప్పుడు నీతిమంతుడు దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా నడుచుకుంటా వచ్చాడు. సరే, అబ్రహాం పరలోకం పోతాడా? ఏంటండి అబ్రహాం పరలోకం పోతాడా అంటే ఎందుకు పోడు అంటాం. మొదటి పునరుద్ధానంలో అబ్రహాము పోడు. మొదటి పునరుద్ధానంలో అబ్రహాము లేపబడడు. ఇదేంటండి, అబ్రహాంకే మొదటి పునరుద్ధానం లేదా? ఉండదు. దావీదుకి లేదు, ఇస్సాకుకి లేదు, యాకోబుకి లేదు. ఎవరైతే స్త్రీ సాంగత్యం కలిగి ఉన్నారో వారి ఎవ్వరికీ కూడా మొదటి పునరుద్ధానంలో స్థానం లేదు అని ఖరాఖండిగా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. మరి అబ్రహాం పోతాడండి, ఆయనకు ఒక న్యాయం అండి అని అంటే కుదరదు. అక్కడ జాగ్రత్త. ఏంటండి ఏమే కాదు, ఏమి సంగతి? అబ్రహాము మొదటి పునరుద్ధానం పోడు కదా. పోతాడన్న వాళ్ళు చేతులు ఎత్తండి, పోడన్న వాళ్ళు చేతులు దించండి. ఇప్పుడు పోడన్న వాళ్ళు చేతులు ఎత్తండి కదా, న్యాయమే కదా. ఎందుకని? స్త్రీ సాంగత్యం చేసే వాళ్ళు మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందరు అని ఆదాము తయారు చేసిన దేవుడే, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి దేవుడే ఈ దేవుడు, ఆదాము కాలంలో దేవుడే ఈ దేవుడు. అప్పుడు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పడు కదా, ఒకే మాట చెప్తాడు. అంతేనా? అంతే కదా. అయితే
ఎవరు పోతారు? ఎవరు పోతారు? మొదటి పునరుత్థానం. అంత పర్ఫెక్ట్గా ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే. ఎంత పర్ఫెక్ట్? ఎవరైతే స్త్రీ సహవాసం చేయకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే. మరి అంత నిక్కచ్చిగా చెప్తే అవరెందుకు చేశాడు అంటే, ఆదాముని మెలిగిపెట్టి ఆదాముని నెత్తిని భారం పెట్టేసి పరలోకం రాకూడదని చెప్పి దేవుడే ప్లాన్ వేసి చేసినట్టున్నాడు కదా. అంతే కదా. ఏందండి మీరు చెప్పడం? అంతే కదా. ఆదాముని ఎట్లా మెలికలు పెట్టేసి ఇబ్బందులు పెట్టేసి ఆడ ఒక పండు పెట్టేసి ఆ జనబాక అబ్బాయి అని చెప్పేసి మళ్ళీ ఇంకొక మనిషిని పంపించేసి అది తినొచ్చని చెప్పని పెట్టేసి సర్పాన్ని పంపించి, మనిషిని అనుకో సర్పాన్ని అనుకో ఏదన్నా అనుకో, సర్పం అనుకుంటాం నీ లెక్కలో. అయితే ఆడ సర్పాన్ని పెట్టేసి అవ్వని రచ్చగొట్టేసి ఆదాముని పంపించి రుసుకొలిపేసి ఎన్ని చేసింది దేవుడే కదా. ఈ అసలు ఏంటి అక్కడ ఉన్న మాటకి ఇక్కడ ఉన్న మాటకి సంబంధం ఏంటంటే, నిన్న నేడు ఒకే రీతిగా ఉండే దేవుడు అనేది సంబంధం. రెండో మాటలే. కాబట్టి వాక్యాన్ని వాక్యంగా చదవాలా. వాక్యానికి వాక్యమే సమాధానం చెప్పాలా. బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలా. మనం ఎలా అనుకుంటాము అలా అనుకుంటాము అని చెప్పిన మాట ఎంత మాత్రము కూడా ఉండదు. దేవుడు తప్పు చేయడు. ఇది కరాకండి అంతే. దేవుడు తప్పు చెయ్యడు. దేవుడు తప్పు చేసే దేవుడు కాదు. నా దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తప్పు చెయ్యడు. తప్పు చెయ్యడు. మరి ఇదేంటిది? నువ్వు అర్థం చేసుకోవడం, నువ్వు బైబిల్ చదవడం, నువ్వు ఏ ఉద్దేశంతో బైబిల్ చదవడం, ఆయన ఎవరో చెప్పాడు, ఈయనెవరో చెప్పాడు, అమెరికా నుంచి చెప్పాడు, ఇంగ్లాండ్ నుంచి చెప్పాడు, ఆ దేశం నుంచి చెప్పాడు, ఈ దేశం నుంచి వచ్చి చెప్పాడు, ఈ దేశాల నుంచి వచ్చి చెప్పినా ఏ దేశాల నుంచి చెప్పినా ఇప్పుడు కొత్తగా చెప్పారు గుగ్గులమ్మ తల్లి. ఆ గుగ్గులమ్మ దేవుడి కాడి నుంచి వచ్చింది. గుగ్గులమ్మ యాడి నుంచి వచ్చిందే? దేవుడి కాడి నుంచి గుగ్గులమ్మ వచ్చి నీకు చెప్పింది. గుగ్గులమ్మ తల్లి చెప్తుంది, కరెక్ట్గా చెప్తుంది. ఏందిరా కరెక్ట్గా చెప్పేది? బుద్ధిలోనోడా ఏం చెప్తుందా? ఏదైతే మనుషులు రాశారో, ఏదైతే మనుషులు చెప్పారో గుగ్గుల్లో అదే ఉంటుంది. దేవుడు చెప్పింది ఉండదు. మనుషులు ఏదైతే అనుకుంటున్నారో దానిని అప్లోడ్ చేస్తాం. అది మాత్రమే ఉంటుంది. దాన్ని చూసుకొని నువ్వు గుగ్గులమ్మ ఆమె ఒక తల్లి అయిపోయింది నీకు. ఆమె ఒక పెద్ద తల్లి, నువ్వు ఒక పెద్ద కుమారుడివి కదా. కాబట్టి వాక్యానికి వాక్యం సమాధానం చెప్పాలా. కైనికి భార్య నుంచి వచ్చింది, షేతుకు భార్య నుంచి వచ్చింది, వీళ్ళకి భార్య ఆదాము నుంచి వస్తే ఈ తీర్పు సంగతి ఇక్కడ ఇప్పుడు దేవుడైంది. దేవుడు ఉద్దేశం ఈ విధంగా ఉంటే, లేవీకాండం 18:9 వచ్చిన ప్రకారంగా దేవుడి ఉద్దేశం ఉంటే ఆదాము కాలంలో ఆ ఉద్దేశం లేనట్టుగా ఉంది. నీవు అనుకోవడం నిన్న నేడు ఒకే రీతిగా ఉండడం అనేది అబద్ధమైపోతుంది. అంతే కదా సహోదరులారా, సహోదరులారా, అంతే కదా. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అనే మాట నీ ఉద్దేశంలో ఈ మాటలను బట్టి ఏమైపోతుంది? అబద్ధమైపోతుంది. అప్పుడు ఒకే రకంగా ఉన్నాడు, ఇప్పుడు ఒక రకంగా ఉన్నాడు. మారని దేవుడు అని నువ్వు చెప్తే ఇది దీనికి అర్థమైంది. సరే, ఇక వందలకు వందలు ఉన్నాయి. వందలకి వందలు క్వశ్చన్స్ ఉన్నాయి. వందల క్వశ్చన్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, కయ్యూను బతుకున్నాడా చనిపోయాడా? ఇది మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన మాట. కయ్యూను బతుకున్నాడా చనిపోయాడా? చనిపోతే దేవుని వాగ్దానం ఏమిటి?
ఏమని చెప్పాడు? నిన్ను చంపితే 7 అంతల శిక్ష నిన్ను చంపినవాడికి వస్తుంది అన్నాడు. మరి ఆయన చంపేవాడు ఎవరు? మృత్యువే కదా. మరి మనిషిని చంపే హక్కు అధికారం ఉండేది ఎవరికంటే మృత్యువుకి. పొడిచినా కొట్టినా ఏం చేసినా యాక్సిడెంట్ ఏదైనా కూడా మృత్యు ఒకటే మనిషిని చంపుద్ది. మరి ఆయనకి రావాలంటే 7 అంతల శిక్ష ఆయనకు వస్తుందనంటే ఆయన మృత్యు దూత కూడా ఎందుకు వస్తాడు? మరణపు దూత రాడు. మరి ఆయన చంపే వాళ్ళు ఎవరున్నారు? ఆయన చంపేస్తారా? తనకు తాను అక్కడే ఉన్నాడు, శత్రువులు లేరు, యుద్ధాలు పోయి చచ్చిపోయాడు అని చెప్పేదానికి శత్రువులు లేదండి. ఆయన 900 సంవత్సరాలు మరి పైనే మరి ఆదాం బతికాడు, ఈయన కూడా 900 సంవత్సరాలు బతికుంటాడు, అప్పుడే చనిపోయి ఉంటాడు అని అనొచ్చు. లేదు, జలప్రలయం వచ్చినప్పుడు చనిపోయిందని, జలప్రలయం వచ్చినప్పుడు చనిపోతాడని చెప్పానని బైబిల్లో రాసుందా? లేదు, చనిపోయాడని చెప్పని రాసుందా? రాయలా. చనిపోయాడని రాయలా. చనిపోతే వాగ్దాన పరిస్థితి ఏంది? బతుకుంటే ఎక్కడున్నాడు? ఆయన కానీ ఆయన సంతానం కానీ బతుకుంటే యాడున్నారు? సంతానం కూడా మళ్ళీ ఆయన ఒక్కడే కదండోయ్, ఆయన ఒక్కడే కాదు, ఆయన సంతానం బతుకున్నారా? ఆయనకు వచ్చిన వాగ్దానం కొడుకు రాదా? ఆదాముకు వచ్చిన శాపం ఆయన పిల్లలకు వచ్చిందా రాలేదా? ఆదాముకు వచ్చిన శాపం ఆయన పిల్లలకు వస్తే కైనుకు వచ్చినటువంటి వాగ్దానం ఆయన పిల్లలకు రాదా? రాదండి. ఆయనకు ఒక లెక్క ఈయనకు ఒక లెక్క అంటావా? రెండోది, ఆదాము కంటే ముందు మనుషులు ఉన్నారా? సృష్టి ఉందా లేదా? సృష్టి ఆదాము కంటే ముందు ఉందా లేదా? సృష్టి ముందా మనిషి ముందా? ఏందండి సృష్టి? ఇదేంటంటే కొత్తగా ఉంది, గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టు ఉందండి. అవునండి, సృష్టి ముందా మనిషి ముందా? ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు ముందు కట్టుకుంటాడా మనిషి ముందు కట్టుకుంటాడా? ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకొని మనిషి పుట్టాడా? లేకపోతే మనిషి పుట్టిన తర్వాత మనిషి అవసరాలను బట్టి ఇల్లు కట్టుకున్నాడా? దీన్ని బట్టి అర్థమవుతుందా? దీన్ని అడుగువా? కోడి ముందా పిల్ల ముందా అని అంటే దీనికి వచ్చిన సమాధానం దానికి రాదా? దానికి కూడా రాదంటావా? తండ్రి ఏం చేశాడు? మనిషిని చేశాడా? సృష్టిని చేశాడా? సృష్టినే చేశాడండి. సృష్టిలో నుంచి మట్టిని తీసుకున్నాడు చేశాడు అని అంటున్నాడు కదా. అదేనా అనేది? అంతేనా? నేల మట్టిని తీసుకొని 1వ అధ్యాయం 26వ వచనం ఆదికాండంలో ఏమనుంది? నరుడు చేయమని ఉంది. 2వ అధ్యాయం వచ్చేటప్పటికి నేల మట్టిని తీసుకొని చేసాడని చెప్పనుంది. అంతకుముందు ఏమైనా రాయబడింది? నువ్వు 1:26 కంటే ముందుకు ఏమైనా రాయబడింది? చెట్లను అవన్నీ చేసాడని ఉంది. చెట్లు, పక్షులు, జంతువులు వగర చేశాడు. అయితే 2వ అధ్యాయం ముందు సేద్య పరిస్థితి మనడే లేడు, ఒక్క మొక్క కూడా మనలో లేదని ఉంది. అది కరెక్టా? ఇది కరెక్టా? ఏది కరెక్టు? ఏమండి? ఇంకొక పరిస్థితి ఇంకోటి ఏంటంటే మనిషి దేవుని పోలికలో ఉన్నాడా లేడా? దేవుని పోలికలలో మనిషి ఉన్నాడా లేడా? దేవుని స్వరూపంలో దేవుని పోలికలో మనిషి ఉన్నాడు. దేవుని పోలికలో చేయబడ్డావు, దేవుని స్వరూపంలో చేయబడ్డావు, నువ్వు మనిషివే అని అన్నావు. అదే కదా? అయితే వాక్యం పోతే ఏమైనా ఫిలిప్పీ గ్రంథంలో ఏమైనా రాయబడింది అని అంటే ఆయన దేవునితో సమానంగా ఉండి, దేవుని స్వరూపంలో ఉండి, దేవుని పోలికలో ఉండి, సమానంగా ఉండి అది విడిచిపెట్టుకోవడం పెద్ద వాక్యం కాదు అనుకొని ఏం చేశాడు? మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు అన్నాడు అని రాయబడింది. అటువంటప్పుడు మనిషి దేవుని పోలికలో ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు కూడా దేవుని స్వరూపం దేవుని పోలికలో ఉన్నాడు. అదే రకంగా రావచ్చు కదా. ఆ పోలికను ఆ స్వరూపాన్ని అడుగులు పెట్టేసి మనుషుల పోలికలో వచ్చాడంటే మరి దేవుని స్వరూపంలో దేవుని పోలికలో మనిషి ఉన్నాడా లేడా? దీని అర్థం ఏంది? చాలా ఉందా కదా, చాలా ఉన్నాయి. ఇటువంటి తీసుకుంటా పోతే
కాబట్టి చెప్పుకుంటా పోతే బైబిల్ అంతా చాలా ఇప్పుడు ఒక మాట, దేవుడు ఏమన్నాడంటే నేనే వెలుగుని. దేవుడు ఎవరు? వెలుగు. దేవుడు ఎవరు? వెలుగు. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో వెలుగును కలిగించెను. ఏం చేశాడు? దేవుడు వెలుగును కలుగుగాక, అంటే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. మరి దేవుడే వెలుగు ఉంటే అప్పుడు మనుషులే లేకపోతే, సృష్టి జరగకపోతే, మరి సృష్టి జరగక ముందు దేవుడు ఏం చెప్తున్నాడు? వెలుగును కలగజేశాడు అంటున్నాడు. ఈ వెలుగు ఉన్నటువంటి వ్యక్తి నేనే వెలుగుని అని అంటున్నాడా, లేకపోతే వెలుగును కలగజేసిన దేవుడే వెలుగు ఉన్నాడా? అర్థమైందా? అర్థమైందా కాలేదా? కాబట్టి ఇంకా చెప్పుకుంటా పోతే చాలా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. మరి ఇంకొకటి చెప్పేసి వాక్యంలోకి పోతా. ఏంటంటే ధర్మశాస్త్రము మోషేకు దేవుడు ఇచ్చాడు అని చెప్పనని చెప్తా ఉండవు. మోషేకి ఇచ్చాడని చెప్తా ఉండవు. దానికి హెచ్చరికలు, ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. హెచ్చరికలు ధర్మశాస్త్రానికి మాత్రమే. ఏంటంటే ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు అని చెప్పనని ఆజ్ఞ ఉంది, హెచ్చరికలు ఉన్నాయి, జాగ్రత్త అని. అటువంటప్పుడు దాన్ని ఎవరు కూడా కలపకూడదు. మరి కలపలేదా? ఎవరు కలపలేదా? కలిపారా? కలపలేదా? యెహోషువ మోషేతో కూడా కొండ మీద ఉన్నాడు. ఆయనే చూశాడు ధర్మశాస్త్రం ఇవ్వడం, తీసుకోవడం అన్ని. వీళ్ళు ప్రజలకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారమ్మా? ఒకటి కలపకూడదు. బైబిల్లో ధర్మశాస్త్రంలో ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. కలపకూడదు, తీసేయకూడదు అన్నప్పుడు కలపొచ్చా? ఒక వాక్యం చూద్దాం, చూడండి. యెహోషువ గ్రంథం ధర్మశాస్త్రములో ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. ఇంతే. ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక ఆజ్ఞ. యెహోషువ గారు ఏం చేశారు? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుతాం. చూడండి, చదవండి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను రాయించి పెద్ద రాతిని తెప్పించి. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక విధి, మోషే విధులు ఏర్పాటు చేశాడు. తర్వాత విధులను కట్టడను నియమించి. కట్టడ అంటే చట్టాలు. ఇవి మరలా ఏర్పాటు చేసి ధర్మశాస్త్ర గ్రంథంలో ఏం చేశాడు? కలిపాడా? రాశాడంటే అర్థం ఏంటి? రాశాడు అంటే అర్థం ఏంటండి? రాశాడు అంటే కలిపినట్టే. ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. అంటే ఇక్కడ కలిపినట్టే లేదా? ఏం కలిపాడు? విధిని కట్టడాలు. ఏం విధులు, ఏం కట్టడాలు, ఏం కట్టడలు? మోషే ఇచ్చాడు కదా, మళ్ళీ దాన్ని అవే అనుసరించాలి, మళ్ళీ కొత్తగా పెట్టాడు. తర్వాత నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం
33వ వాక్యంలో ఒక వాక్యం రాయబడింది. సవరించబడిన రొట్టె విషయములోను నిత్య నైవేద్యము విషయములోను. నిత్య నైవేద్య విషయంలో ఇక్కడ చాలండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? సవరించారంట. ఏం చేశారు? సవరించడం అంటే ఏంటి? సరి చేయడం అని అర్థం. అంటే ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ఈ కార్యక్రమాలన్నీ వీళ్ళు ఏం చేశారు? సవరించారు. తర్వాత అలెగ్జాండర్ గారు వచ్చారు. దానియేలు 11వ అధ్యాయంలో రాయబడిందా ఏమని చదవనులే. రాయుడు ఏం చేశాడు? తనకి ఇష్టం వచ్చినట్టు చేసాడు. తనకి ఇష్టానుసారంగా ప్రవర్తించేసి ధర్మశాస్త్ర గ్రంథాన్ని గందరగోళం చేశాడు. తర్వాత ఆయన త్వరగా చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అలెగ్జాండర్ యొక్క ఫ్రెండు, స్నేహితుడు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తా తిరిగి ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాపిచ్చాడు. సుమారు 70 మంది 72 మంది కలిపి రాశారు. కరెక్ట్గా రాశారంట. అప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం ఉండి రాశారా లేక రాశారా? ఉంటే దాన్ని మళ్ళా రాపిచ్చాడనే. లేకపోతే ఈయన అలెగ్జాండర్ వచ్చి ఈ మందిరాన్ని అంతకుముందే నెబుకద్నెజరు వచ్చేసాడు, రకరకాల వచ్చేసి గందరగోళం చేశారు. అలెగ్జాండర్ వచ్చి మళ్ళా ఈ పని చేశాడు. మళ్ళా దీన్ని ఏది కరెక్టు? ఈ విషయాలు తీసుకుంటే చాలా చాలా ఉన్నాయి. సరే, చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంకా అనేకమైనటువంటి విషయాలు స్టార్ట్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొన్ని మనకు ఎదురైనటువంటి ప్రశ్నలు చూసాం. ఇంకా అనేకమైన ప్రశ్నలు బైబిల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కొక్కటి జవాబులు తెలుసుకుంటూ పోదాం. ప్రేమమైనటువంటి సహోదరులారా, మీరు నాకెంతో ఇష్టమైనటువంటి వారు, చాలా ప్రేమించినటువంటి వారు. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నా. కాబట్టి ప్రయత్నం చేద్దాం, ఇంకా తెలుసుకుందాం. మీ ప్రార్థనా సహకారం నాకు అవసరమై ఉన్నది. ఇంకా విషయాలు తెలుసుకోవాలి. ఇంకా ఏముండాయి? ఈ ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే. వీటికి ఆన్సర్లు కావాలా వద్దా? ఆన్సర్స్ కావాలా? చెప్తా. ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్స్. ఒక్కొక్క వాక్యంలో రెండు ప్రశ్నలు చెప్పి క్వశ్చన్స్ వేసి తర్వాత ఈ ఒక్కొక్కదానికి ఆన్సర్ మనం తెలుసుకుంటూ పోదాం. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా యేసయ్య, నీవు ఇచ్చినటువంటి పనిని నాయనా నెరవేర్చుటకు సహాయం తెచ్చమని వేడుకుంటున్నాను. దయగలిగిన మా స్వామి, మా ప్రభువా, పరిశుద్ధుడా, మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ఈ యొక్క దివ్యమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాటలను గురించి మేము తెలుసుకున్నట్లుగా నాయన లోకమంతా యేసు పరిశుద్ధ నామమును అంగీకరించులాగున మీ నామాన్ని మహిమపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.